వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. మంచి తెలుగు కొటేషన్స్ అండి. ఒక బంధం దొరకాలంటే రుణం ఉండాలి. ఆ బంధాన్ని కలుపుకోవాలంటే గుణం ఉండాలి. ఒకరి గురించి అందరితో ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండటం నేర్చుకో. నీ నుంచి దాన్ని ఎవ్వరూ దూరం చెయ్యలేరు. అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇచ్చి అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. అదే జీవితం. మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికే మిత్రులను శత్రువులను సంపాదించి పెడుతుంది. చాణక్యుడు. గుర్తుపెట్టుకో, ఒక్కసారి నమ్మకాన్ని పోగొట్టుకున్న తరువాత క్షమించు అనే పదానికి అర్థం ఉండదు. డబ్బు అప్పు తీసుకున్నప్పుడు ఉండే ఆనందం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు. ఒకరు మనల్ని నమ్మి అప్పు ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వటం మన బాధ్యత. ఏ తప్పు చేయనప్పుడు ఎవ్వరికీ భయపడవలసిన పని లేదు. ఎవరో ఏదో అనుకుంటారని భయపడితే ఈ సమాజంలో బ్రతకలేము, నీ జీవితంలో ఎదగలేవు. మనం తప్పు చేయనంతసేపు ఎవరి ముందు మనము తల వంచవలసిన అవసరం లేదండి. మన వల్ల తప్పైతే తప్పకుండా కాళ్ళు పట్టుకుని క్షమాపణ వేడుకోవచ్చండి. మన జీవితం పూల బాటలా ఉండాలంటే ఇతరులు నడిచే మార్గంలో ముళ్ళు వేయవద్దు. మన వ్యక్తిత్వం గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్లు మనం ఉండటం లేదు అని అర్థం. అంతేగాని మన వ్యక్తిత్వం బాగోలేదని అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతివంతులు కారు. నిన్న అనేది ఓ జ్ఞాపకం, నేడు ఒక వాస్తవం, రేపు అనేది స్వప్నం. అంతేగా జీవితం. మీరు ఆలయానికి వెళ్ళరు, సత్సంగత్యంలో పాల్గొనరు, ప్రవచనాలు వినరు, కానీ కష్ట సమయంలో మాత్రం భగవంతుడు కావాలి. మీ షార్ట్ టైం భక్తికి చిక్కేవాడు కాదు దేవుడు. 100 రూపాయలకు 100 రూపాయల సరుకులు మాత్రమే వస్తాయి, కానీ 1,00,000 రూపాయలు సరుకులు రావు. ఎప్పుడు అడిగినా మాట్లాడటానికి సమయం లేదని చెప్పేవారి మాటలు నమ్మొద్దు. వారి ఆలోచనలో మీరు లేరని అర్థం చేసుకోండి. మనల్ని వెతుక్కుంటూ వచ్చే కష్టాలను కూడా పక్కకు తప్పించే శక్తి చిరునవ్వుకు మాత్రమే ఉంది. నిజమే కదండి. ఆనందం వస్తే మొహంతా మెరుస్తూ ఉంటుంది, అదే కష్టం వస్తే మొహంతా ఒడిగిపోతుంది. అదే అంటున్నారండి. ఇది ఆనందం ఉన్నా కష్టం ఉన్నా ఎప్పుడూ మొహం ఆనందంగా ఉండాలి. భగవంతుడు మన చేతి వేళ్ల మధ్య అంత ఖాళీ ఎందుకు ఉంచాడో తెలుసా? మనం అనుకున్న వాళ్ళ చేతిని పట్టుకుని మనతో నడిపించటానికి. ధనం పెరిగే కొద్దీ నీలో గుణం పెరగాలి, కానీ గర్వం పెరిగితే వినాశనం తప్పదు. పోగొట్టుకున్న తరువాత క్షమించు అనే పదానికి అర్థం ఉండదు. ఆత్మాభిమానం మనిషిని ఎంత ఎత్తుకు తీసుకువెళ్తుందంటే అహంకారం అంత దిగజారుస్తుంది. అంతా మన చేతిలోనే ఉందండి. కష్టం
లోతుని చూడగలిగిన వాడే విజయం అంచును చూడగలుగుతాడు.